మనశంకర వరప్రసాద్ పేరుతో వచ్చిన ఫోటో, ఆ ఫోటో గురించి ఎక్కువ మాట్లాడాడు బాగా. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా అని అడిగారు. సర్జరీలు అయ్యి ఉంటాయా, లేకపోతే ఏమైనా క్రాష్ డైట్లా. ఆయనతో విశ్వంబర్ సాంగ్లో యాక్ట్ చేశాను. ఉలిక్కిపడ్డా చూసి నేను, ఏంటి సార్ ఇదంటే నవ్వుతున్నారు. నాకు తెలిసిన ఇది అడుగుతాను. ఆయన 70 నేను 70 అర్థమైంది కదా. కొందరు సలహాలు ఇస్తారు సార్, కొందరు చేసి చూపిస్తారు. ఈయన రెండో రకం. ఫస్ట్ చిరంజీవి గారి ఫోటో, మనశంకర వరప్రసాద్ పేరుతో వచ్చిన ఫోటో, ఆ ఫోటో గురించి ఎక్కువ మాట్లాడాడు బాగా. చిరంజీవి గారు చాలా అద్భుతంగా ఉన్నారని చెప్పేసి. అసలు ఆయన మధ్యలో కొంచెం బొద్దుగా అయినా, తర్వాత ఈ సినిమాకి వచ్చేసరికి పర్టికులర్గా చాలా అద్భుతంగా ఉన్నారని మాట్లాడుకున్నారు. చిరంజీవి గారి లుక్ గురించి చాలా మాట్లాడుకున్నారు. ఏంటి సార్ ఆయన అసలు 60 రోజులు ఆయన పక్కనే నీడలాగా ఉన్నారు. ఆయన అసలు ఏం చేస్తారు, ఎలా బిహేవ్ చేస్తారు, ఏం తింటారు, ఎలా ఉంటారు అనేది అందరికీ అద్భుతమైన పజిల్. అంటే బెస్ట్ కాంప్లిమెంట్ చెప్పనా నేను? చెప్పండి. నేను విన్నది ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా అని అడిగారు. ఏలో చేసిన పిక్చర్ అని. ఎలా షాక్ ఇచ్చారు మీరు? అంటే ఇది కాదు అని అర్థమయ్యే ఆడియన్స్కి ఎంత సర్ప్రైజ్ రాబోతుందో ఆ రోజు అర్థమైపోయింది. సరే వాళ్ళ గురించి ఎందుకు, నా గురించి చెప్తా. ఒక 4 వారాలు అంటే 1 నెల ముందు ఆయనతో విశ్వంబర్ సాంగ్లో యాక్ట్ చేశాను. అంటే ఆ సాంగ్లో ఉంటాం. 4 రోజుల తర్వాత దీని ఫోటోషూట్. ఉలిక్కిపడ్డా చూసి నేను, ఏంటి సార్ ఇదంటే నవ్వుతున్నారు. నాకు తెలిసిన ఇది అడుగుతాను. అయ్యో బాబు ఏంటి ట్రాన్స్ఫర్మేషన్, ఏంటి ఇలాగా అని చెప్పి నేను అనుకున్నాను. ఉంటాయిగా షార్ట్ కట్స్ ఏమైనా ఉన్నాయా, ఏదైనా సరే ఇలా ఉండదు రేటు. లైపోసెక్షన్ చేయించుకున్నారా, లేకపోతే ఇంకోటి ఏదా సర్జరీలు అయ్యి ఉంటాయా, లేకపోతే ఏమైనా క్రాష్ డైట్లా, ఇలాంటివేవో ఆలోచించాను. అవేమీ కాదు సార్. అంటే ఆయన షార్ట్ కట్స్ నమ్మే మనిషి కాదు ఆయన. అసలు ఆయన దగ్గర నుంచి చూసిన తర్వాత నాకు మా ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే ఇవన్నీ ఖచ్చితంగా కాదని చెప్పగలిగే అర్హత నాకుంది. అంటే అవగాహన నాకుంది. సో ఐ నో వాట్ హీ హాస్ బీన్ డూయింగ్. అంటే ఎలాగా పొద్దున్న 1.5 hours రిగరస్ కార్డియో వర్కౌట్ అయిపోయింది. షూటింగ్ వస్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత, అది బయట అవుట్డోర్ అయినా కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇంటికంటే మేము అవుట్డోర్లో చూసాం కాబట్టి చెప్తున్నాను. హోటల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ 45 minutes వర్కౌట్, హెవీ వెయిట్స్ అవన్నీ, వెయిట్స్తో స్ట్రెంథనింగ్ వర్కౌట్. అసలు ఏ రోజు ఆయన మిస్ అవ్వడం నాకు తెలియదు. ఒక్కోసారి నైట్ సచిన్ కేట్కర్ గారు వచ్చారనో, లేకపోతే జరీనా భాష, సో వాళ్ళు వస్తున్నారని డిన్నర్ ఏదో అరేంజ్ చేయటం, అదేమో 10, 10:30, 11 అయిపోవటం. సరే ఈయన పడుకునేసరికి 12, కానీ పొద్దున్న 4:30 లేచి మళ్ళీ వర్కౌట్, వాకింగ్, కానీ జిమ్ వెళ్ళిపోయి. అసలు అంటే నేనేమనుకునేవాడిని అంటే, కష్టపడి 25 ఏళ్ళ వయసు, 30 ఏళ్ళ వయసు జిమ్కి వెళ్ళిపోయి 40-50 years వరకు చేసి ఆ తర్వాత రిలాక్స్ అయిపోవడం కదా లైఫ్ అనుకుంటే, 70 years కూడా ఆయన 700 years, అంటే పెద్ద పెద్ద నెంబర్లు ఇలా చెప్పకూడదు, కానీ 100 years ఆయన ఉన్నా కూడా, ఆయన ఉన్నంతకాలం ఆయన వర్కౌట్ చేస్తూనే ఉంటారు. ఆయన ఫిట్నెస్ కోసం ప్రాకులాడుతూనే ఉంటారు. ఆయనే కాదు, ఎవరైనా అలాగే ఉండాలన్నది ఆయన చెప్పేది. కొందరు సలహాలు ఇస్తారు సార్, కొందరు చేసి చూపిస్తారు. ఈయన రెండో రకం. సూపర్ సార్. ఆ రోజు మీరు షాక్ అయ్యారన్నారు కదా, ఒకరోజు షర్ట్కి వచ్చిన రోజు నేను అంతే షాక్. అంతే. ఆ రోజు చూసారు కదా మీరు, రెడ్ టీ-షర్ట్లో ఉన్నారు షూటింగ్లో. అవును. మనకి ఏమైపోయిందంటే సార్, చాలా మటుకు పబ్లిసిటీలో, ట్రైలర్స్, టీజర్లో, వాటిలో ఫ్రాంక్లీ స్పీకింగ్ వేరే బాడీ డబుల్ పెట్టి ఫేస్లు పెట్టడం, పెద్ద పెద్ద స్టార్స్ దగ్గర నుంచి ఇదే జరుగుతుంది. అంటే వాటి గురించి నేను కమెంట్ చేయటం కాదు, కానీ ఒక నార్మల్ పబ్లిక్లో మాట్లాడుకుందాం ఆడియన్స్ లాగా. సో ఇది కూడా అలాగే అనుకుంటారు, కానీ ఇది కాదు. ఆయన ఎంత కష్టపడుతున్నారని తెలిసినప్పుడు అబ్బాబ్బా అసలు నాకు ఎంత సిగ్గేసేది ఆయన పక్కన ఉంటే. అంటే ఇప్పుడు ఆయన 70 నేను 70 అర్థమైంది కాదు. నిజంగా ఆయనకన్నా నేను ఒక 20 ఏళ్ళు పెద్దవాడు అన్న ఫీలింగ్ నాకు ఉండేది నిజంగా చెప్తాను పక్కన ఉంటే. నాకన్నా అంటే అలా ఉంటారు ఆయన. ఫిట్గా ఉన్న చూస్తే మనకు అదే అనిపిస్తుంది కదా. ఆయన పొగుడుతున్న ప్రాసెస్లో నన్ను నేను తిట్టుకుంటున్నట్టున్నాను. లేదు, ఆల్రెడీ అందరు తిడుతున్నారు నన్ను, తగ్గురా అంటారు కదండి. మొన్న ఎంత పుట్టాపోయారు? ఒక 8 kilos అండి. వెయిట్ కన్నా అక్కడ ఏంటంటే బాడీ షేప్ అండి, దట్ మ్యాటర్స్. మన బాడీ అంతా నాకు ఈ అప్పర్ షోల్డర్ ఇదంతా పెరగల, అబ్డామిన్ దగ్గర పెరిగింది, అది కనిపిస్తుంది స్క్రీన్ మీద కూడా. ఇంకా మరి అప్పటికప్పుడు ఏం చేయటానికి ఏం లేదు కదా. ఇప్పుడు మళ్ళీ వెయిట్ అయ్యండి దాని మీద. మళ్ళీ ఇప్పుడు
గబాలను తగ్గాలని చెప్పి. అది గవ్వాలని తగ్గలేము అంటే ఇప్పుడు తగ్గొచ్చు, అప్పుడు కాదు. ఎందుకంటే అప్పుడు 3 పూట్ల మెడిసిన్ చేయాలి. అవును. నేను ఒక ఇంటర్మీడియట్ చేయాలన్నా, ఒక డైట్లోకి వెళ్ళాలన్నా డాక్టర్ సజెస్ట్ చేసేవారు కదా, "రే బాబు అవని ఈ 3 నెలలు అయిన తర్వాత 4 నెలల తర్వాత నువ్వు మళ్ళీ చేద్దు కానీ పెరగకుండా ఏం చేస్తావో చేసుకో" అన్న దాంట్లో వస్తే అప్పుడు ప్రోటీన్ డైట్లో అట్లా ఉన్నా కూడా బట్ ఎస్ కూర్చుని ఉండేది కాబట్టి మిడ్ రేంజ్లో బాగా ఎస్ చక్కగా పెరిగింది. ఎస్. తగ్గించేయాలండి, ఇప్పుడు తగ్గించిపోతాం ఇంకెప్పటికి చేయలేం. అవునా? అంతే కదా, ఇంకా రిలాక్స్ బాడీ అలవాటు పడిపోతుంది. నా క్యారెక్టర్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు అడగరు నన్ను వెయిట్ తగ్గాలి అని. అవును. ఎందుకంటే ఓకే ఇతనికి తగ్గ రోల్స్ ఇద్దాం. ఏమండి ఇంత వెయిట్ పెట్టుకుని నేను చేసినవన్నీ పోలీస్ ఆఫీసర్ రోల్స్. దేనికైతే ఫిట్నెస్ ఉండాలి, పోలీస్ అంటే ఫిట్గా ఉండాలి కదా, అలా ఉండకుండా నేను ఇలా ఉంటే నాకు అన్నీ అవే వస్తున్నాయి. మీరు చూడండి గత ఒక 20 సినిమాలు 30 సినిమాల్లో, ఇంకా మొన్న చెప్పిన గాడ్ ఫాదర్ కానివ్వండి, సరిపోదు సినిమాలో, మీరు ఏదైనా మధ్యలో వచ్చిన చాలా సినిమాలు తీసుకోండి అన్ని పోలీస్ ఆఫీసర్. అంటే ఏం చెప్పడానికి వస్తున్నానంటే ఒక స్టేజ్లో పీపుల్ యాక్సెప్ట్ చేసేస్తారు. ఎస్ ఎస్. ఫస్ట్లో కంప్లైంట్ ఇస్తారు ఎవరినైనా మీరు చూడండి, అవును. ఈడు హీరో ఏంట్రా, ఈడు యాక్టర్ ఏంట్రా అని కొంతమంది అంటారు. తర్వాత వాళ్ళకి ఫ్యాన్స్ అయిపోతారు, Yes. అలవాటు అయిపోయింది. నేను అలా అలవాటు అవ్వకముందే జనం తిడుతున్న ఈ టైంలో మారేనా నాకే మంచిది. Yes. జనం అలవాటు అయిపోయారంటే నాకు చెప్పేవాడు ఎవరు ఉండరు. సో ఎస్, ఒక థాట్ వచ్చింది కాబట్టి ఓకే. లేదు థ్యాంక్ యూ స్టార్ట్ చేశాను. ఎస్ ఓకే.